తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ప్రజల్లో తిరిగి మంగళవారం దీక్షలు చేసి రికార్డులు సృష్టించి ఆఖరికి అంతా తీసపోయి హస్తం పార్టీలో కలిపేసింది. అయినా ఎవరికి ఏర రాసి పెట్టుంటే ఆడికే పోతారు అని మన పెద్దలు ఊరికనే అనలే. అందుకే అక్కకి తెలంగాణలో కాదు ఏపీలో సీట్ రాసి పెట్టుండాది. అందుకే అన్నయ్య ఇడిచిపెట్టిండే బాణము అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఏపీకి గురిపెట్టింది. అంతేకాదు అప్పుడే కిరికిరి మొదలైపోయింది. అది ఆగా చూసిర్రా, అక్క వచ్చిందంటే అట్లుంటది. మరి మెట్టి నీళ్లు తెలంగాణలోనే అక్క పోలీసు వాళ్ళను ఉరుకులాడిచ్చింది. ఇక పుట్టిల్లు ఏపీలు ఆగుతుందా? అందులో ఇప్పుడు ఏపీ చెయ్యి పార్టీకి అక్కనే పెబ్బ. ఇక ఎట్లూకుంటది? మా వాళ్ళ మీద చెయ్యి పడ్డదంటే రోడ్డు మీద కూకుంటా అరెస్ట్ చేస్తారా చెయ్యిర్రి అని గట్టిగా దబాయించింది. ఢిల్లీ పెద్ద మనుషులు ఏపీ చెయ్యి పార్టీకి షర్మిలక్కను పెబ్బను చేసిర్రు కదా. ఇక ఐతారం అక్క పగ్గాలు చేతులకు తీసుకున్నది. పార్టీ పెద్ద మనుషులు అంతా వచ్చి షర్మిలక్క చేతుల బాధ్యతలు పెట్టిర్రు. అంతేకాదు విజయవాడ మీటింగుల అన్న జగనాలు సారుకు సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాలు సారుకు సురుకులు గట్టిగా పెట్టింది. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. తొలత మీటింగులనే 90 ముచ్చట్లు మాట్లాడింది షర్మిలక్క. ప్రత్యేక హోదా కానుంచి సురువు చేస్తే రాజధాని, కంపెనీలు, మెట్రో రైలు, ఉద్యోగాలు, ఉద్యోగుల జీతాలు, అబ్బో ఒక్కొక్కటి కాదు పోన్రి అన్ని ముచ్చట్లు ముంగటేసుకున్నది. ఫ్యాన్ పార్టీ వాళ్ళు సైకిల్ పార్టీ వాళ్ళను పొట్టు సాపించింది. 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు, వాళ్ళకు చేత కాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు, నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? 10 ఏళ్లలో ఏపీ అంతటా పల్లెర్లు మొలిచినాయి, అభివృద్ధి లేదు ఏం లేదు అన్నట్టు ఆడిపోసుకున్నది అక్క. ఇక షర్మిలక్క చెయ్యి పార్టీ పగ్గాలు తీసుకున్నదో లేదో ముందుగానే చెప్పినట్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కండువా కప్పుకున్నాడు. ఇక అన్నిటికి మించి అన్న పాలనను అన్న పార్టీని పొరక సాపించింది షర్మిలక్క. అంత చూస్తుంటే పోను కిరికిరి ఇంత గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు అందరూ. షర్మిలక్క ముచ్చట్లు చూస్తుంటే అన్న ఇడిచిపెట్టిన బాణం అటు తిరిగి ఇటు తిరిగి అన్నకే సూటి పెట్టినట్టుంది కదా అనుకుంటారట పబ్లిక్.